పవన్ కళ్యాణ్ కు రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ దయచేసి ఈ రాష్ట్రంలో కేంద్రంలో మంచి ప్రభుత్వాలు రావాలని నిస్వార్థంగా ఏ పదవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పి ఇక్కడ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ ప్రభుత్వాలు రావాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్టే జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మీరు వెళ్లి మంత్రులను అధికారికంగా పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయమన్నారు. అందుకే అయ్యన్న పాత్ర గారు, జనార్దన్ గారు మేము వచ్చి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఫోన్ లో మాట్లాడి పర్సనల్ గా ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ఫార్మేషన్ లో అలాగే మొదటి కేబినెట్ ఫార్మ్ అయిన రోజున కూడా వారు వచ్చి ఆయన ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు. అందుకని వారి ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి కాబట్టి అందరం వచ్చి వారిని పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వం తరఫున. సార్ 1 మినిట్ సార్ కెమెరా ముందుగా ఇప్పుడు కూడా మీడియా వారికి ఇబ్బంది కలిగించే పరిస్థితులను జనంలోకి తీసుకురాను. ఏదైనా నాకు షూటింగ్ సమయంలో చాలా మంది ఎవరెవరు వచ్చేస్తుంటారు లోపలికి. ఆ పరిస్థితులు కెమెరాలు కూడా తీసుకుని వచ్చేస్తుంటారు. పొరపాటు పడి వచ్చిన అనుకో ఒకళ్ళు తప్పు వాళ్ళదైతే నేను వాళ్ళ తరఫున అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఇక్కడితో వదలను నేను ప్రత్యేకించి దాని మీద మాట్లాడతాను. మీతో కూడా మాట్లాడతాను. మీకు ఎవరైతే చెప్తానో మీకు కూడా నా క్షమాపణ. ప్లస్ వాళ్ళని కూడా నేను వాళ్ళని ఎలా రైట్ పనిష్మెంట్ ఇవ్వాలని రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టేయడం, రాజధాని కోసం భారీ ఎత్తున అంటే నేను కోరుకునే రాజధాని ఎలాంటిదంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే రాజధాని రావాలని కోరుకున్నాను. ఈ కొత్త రాజధాని ఆ దిశగా నడుస్తుంది. మళ్ళీ హైదరాబాద్ లో కాకూడదని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు యాక్చువల్ గుజరాత్కి వెళ్తాను. గుజరాత్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. అక్కడికి వెళ్ళి షూటింగ్ బట్టి ఉంటుంది. షూటింగ్ బట్టి యాక్చువల్ రావాలని మనసులో రావాలని ఒకసారి షెడ్యూల్. ఇప్పుడు నాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మీ సలహాలు కూడా తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు ఇంతకుముందే ప్రకటించారు. నాకు సలహాలు ఇచ్చేంత అనుభవం లేదు. సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు నేనంటే వాళ్ళ ప్రోటోకాల్ లో ఆలోచించాలి కదా. ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ఇవ్వడం రైట్, కానీ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర రావడం ప్రోటోకాల్ ప్రకారం పద్ధతి. సార్, తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మీరు మొదటి నుంచి చెప్తున్న వాతావరణం ఇప్పటికైనా క్రియేట్ అయిందని అనుకుంటున్నారా? కేసీఆర్ గారు కూడా హాజరవుతారని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మీరు మొదటి నుంచి చెప్తున్న సహృద్భావ వాతావరణం అంటే ఎల్లకాలంలో ద్వేషంతో మనం ముందుకు నడవలేము. ఎక్కడో చోట కాంప్రమైజ్ అట్మాస్ఫియర్ కావాలి. అందరికీ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది. సో మంచి వాతావరణం, మంచి సూచన. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ.
సార్ మీరు టైం ఇస్తే విజువల్ ప్లే చేస్తాం సార్, చూడండి సార్, విజువల్ చూడండి సార్. మీకు ఏ రకంగా కొత్త ఘోరంగా కొంచెం దూరం పెట్టినా అలా చేది అలా చేది శ్రీనివాస్ ప్రసాద్ చెక్స్ లోపల వెళ్ళిపోయాడు. ఆయన అంతా దిగిపోయి ఆయన సారీ చెప్పు.